ప్రభుదయం ప్రతి వ్యక్తికి దీవెనకరం. ప్రభుదయం అందరికీ ప్రైజ్ లోడండి. బాగున్నారా? ఇద్దరు వాగ్దానం 1 దినవృత్తాంతముల గ్రంథము 16 అధ్యాయం 10వ వచనం. యెహోవాను వెతుకువారు హృదయం నందు సంతోషించుదురు. ఇది కాల సమయంలోనే దేవుణ్ణి వెతికితే మనకి ఈ లోకంలో ఉన్న సంతోషం కాదండి, హృదయంలో సంతోషాన్ని దేవుడు మనకి ఇస్తారు. కాబట్టి ఆయన వెతుకుదాం. ఆయన వెతికితే మన జీవితము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆనాడు దావీదు మహాభక్తుడు దేవుని వెతికాడు. ఎందుకంటే తనకంటే ఎవరు లేరు, ప్రక్కన మాట్లాడేవారు కానీ ఆదరించేవారు కానీ తన తోడు వారెవరు కూడా లేరు. ఇంట్లో కూడా తనకంత పేరు కానీ ప్రఖ్యాత కానీ ఏమాత్రం కూడా లేదు. అతని గొర్రెలు కాపడిగా ప్రారంభించారు. కానీ దావీదు దేవుణ్ణి వెతికాడు. వెతికిన కారణాన్ని బట్టి హృదయంలో ఆయనకి సంతోషం, సమాధానం, ఆయనతో దేవుడు ఉన్నాడని ఒక ధైర్యం కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలంలోని ఈ లోకంలో నీకు డబ్బు లేకపోవచ్చు, లేదా అందం లేకపోవచ్చు, లేదా జ్ఞానం లేకపోవచ్చు, ఏది లేకపోయినా పర్లేదు. దేవుని వెతుకు. నీ హృదయంలో సంతోషం ఉంటుంది, నీ కుటుంబంలో సంతోషం ఉంటుంది, నీ జీవితంలో సంతోషం నేను కూడా చేస్తాను. ప్రార్థన చేసుకున్నాం. జీవితం దేవుడా, సజీవంగా దేవుడు కొట్ల వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మిమ్మల్ని వెతికే వారిగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. మిమ్మల్ని వెతికిన వారికి నిత్య సంతోషము, నిత్య సమాధానము మేము కలిగి ఉంటాం. కాబట్టి ఆ రీతిగా మేము ఉండడానికి, నీలోనే ఎదగడానికి మీ సహాయం చేయవలసిందిగా పెట్టుకుంటాం. నజరేయుని యేసు నామములో వచ్చినాను తండ్రి. ఆమేన్.